శిక్షణా కేంద్రమా ప్రార్థనా కేంద్రమా? వీటీసీని చర్చిగా మార్చేసిన ప్రిన్సిపాల్ ఆయన సతీమణి. వొకేషనల్ సెంటర్లో క్రీస్తు బోధనలు, శిక్షణ గాలి కొదిలి బైబిల్ పఠనం, హిందూ మతంపై విషం చిమ్ముతున్న వైనం, యేసు సేవకే అంకితం అవ్వాలని విద్యార్థులకు పిలుపు, అభ్యంతరం చెప్తే విద్యార్థులకు వేధింపులు, విద్యార్థినులపై అనుచిత వ్యాఖ్యలు దూషణలు, క్యారెక్టర్పై దుర్మార్గపు మాటలు, నరకం అనుభవిస్తున్న బాధిత శిక్షణార్థులు, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు, ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు. శిక్షణపై ఎన్నో ఆశలతో ఇందులో చేరిన విద్యార్థులు ఇక్కడ పరిస్థితిని జీర్ణించుకోలేక, అలాగని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎదిరిస్తే ఏం చేస్తారోనన్న భయంతో అనుక్షణం మానసిక వేదనతో రోజుకొక్క యుగంలా గడుపుతున్నారు. ఇక్కడ బాధలు భరించలేక కొంతమంది అమ్మాయిలు అర్థాంతరంగా ఈ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సందర్భాలున్నాయని పోగట్ట. అంతేనా, కొంతమంది బాధిత విద్యార్థులు ఇతరుల ఫిర్యాదులు చేశారనే అక్కసుతో వారిని సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ప్రిన్సిపల్ గారికి ఉందని సమాచారం. ఎన్నో కష్టాలను దాటుకొని శిక్షణ పూర్తి చేసుకుని రిలీవ్ అయ్యే సమయంలో ఒక్కొక్కరు 20 నుంచి 30,000 రూపాయల వరకు ప్రిన్సిపల్ పాస్టర్ మహాశయులకు ముట్ట చెప్పాల్సిందే. లేదంటే సర్టిఫికేట్ ఇచ్చేందుకు సదరు అయ్యగారు నో చెప్తారు. మరి చివరకు బతిమాలి బామాలి ఎంతో కొంత సంభావన ఇచ్చి సర్టిఫికేట్ ను తీసుకు వెళ్లాల్సిందే. విజయనగరం పట్టణానికి సమీపంలోని చెల్లూరు గ్రామంలో లెపర్సీ మిషన్ ప్లాటినం పేరిట చాలా ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్న వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ప్రస్తుతం సుమారు 300 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు ఇందులో తర్ఫీదు పొందుతున్నారు. కేంద్రం నిర్వహణపై అప్పుడప్పుడు విమర్శలున్నా అధికారుల జోక్యంతో అంతలోనే పరిస్థితి సర్దుకునేది. కొద్ది నెలల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి కొత్త ప్రిన్సిపల్ రాకతో ఇక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఈయన ప్రిన్సిపల్ ముసుగులో పాస్టర్ అవతారమెత్తారు. అసలు విధులను పక్కన పెట్టి విద్యార్థుల మెదడులో మతం మత్తు ఎక్కించడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. తరగతుల సమయంలో బైబిల్ ను బట్టి పట్టమంటున్నారు. శిక్షణ ముగిసి రిలీవ్ అయ్యాక క్రైస్తవ మతం వ్యాప్తికి అంకితం అవ్వాలని హుకుం జారీ చేస్తుంటారు. యేసు గొప్పదనాన్ని కీర్తిస్తూ పాటలు పాడమని ఒత్తిడి చేస్తుంటారు. హిందూ మతంపై విషయం ప్రతిరోజు క్లాసులు ముగిశాక కూడా విద్యార్థులను తన నివాసానికి రప్పించుకొని అక్కడ కూడా బైబిల్ పఠనం చేయమంటారు. ఈయన గారి సతీమణికి ఈ కేంద్రానికి ఎటువంటి సంబంధం లేకపోయినా భర్త హోదాను అడ్డుపెట్టుకుని ఆమె కూడా విద్యార్థులపై పెత్తనం చెలాయిస్తుంటారు, అనుచితంగా మాట్లాడుతుంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి కేంద్రాన్ని చర్చిలా మార్చేశారు. कीर्तिकिरण ओडिशा से बात कर रही हूँ। मेरे को ये प्रॉब्लम है कि मेरा सर्टिफिकेट 10th का सर्टिफिकेट वीटीसी में रह गया है। बिकॉज मेरा जो वीटीसी के था, मेरा ट्रेनिंग था, पोपा के ट्रेनिंग था, वो मेरा थोड़ा फाइनेंशियल इशू हो गया तो मैं चली आई, क्योंकि मेरा पापा का डेथ हो गया है। वो मेरा घर का थोड़ा बहुत सारा इशू हो गया, तो कोई भी नहीं है हमारे घर में, मतलब इनकम करने वाला कोई भी नहीं है। मैं इसीलिए मैं छोड़ दी, मतलब पढ़ाई वहाँ से रोक दी। और एक भी कंडीशन था कि क्यों रोकी, पानी सर जब प्रिंसिपल होके आए उसके बाद मैं बोली कि उनको कि मैं 10th का ये वाला एग्ज़ाम नहीं दे पाऊँगी, क्योंकि एग्ज़ाम दूंगी बट थोड़ा ब्रेक करके दूंगी, मतलब जब एग्ज़ाम होगा तब मैं जाऊंगी। प्रीवियस में जब गई थी कंडीशन करके गई थी कि हाँ मैं सर जब चाहूँ घर जा सकती हूँ, और सबने वही बोले थे जब प्रीवियस मैम थे, प्रिंसिपल मैम थे, तो तब ये बोले थे। बस जब से पानी सर आए हैं तब से मेरा वो कुछ भी कंडीशन फुलफिल नहीं हुआ है। जो मेरा 1 मंथ हुआ वो गई थी, वो 1 मंथ में वहाँ पर वेस्ट भी हुआ। और उसके बाद मैं बोली, मेरा जो भी प्रॉब्लम था उनको बोली, फिर भी वो बोले कि मेरा को 40,000 चाहिए, जब तुम एब्सेंट रहोगे ना तो 40,000 चाहिए। और तो 40,000 मैं कहाँ से रहूँ, मेरे पापा को डेथ हो गया है। मैं इसीलिए पढ़ने के लिए गई थी कि वहाँ पर कुछ भी पेमेंट नहीं लगेगा, बट फिर से क्यों पेमेंट लगता है। और उनके वजह से मैं और वहाँ पर एग्ज़ाम भी नहीं दे पाई, ये ईयर एग्ज़ाम भी नहीं दे पाई। बट मेरे को बहुत इंटरेस्ट है कि मैं ITI का एग्ज़ाम दूँ,
नहीं दे पाई। और फिर मैं बोली कि नहीं मैं सर्टिफिकेट लेके आ जाऊं, फिर भी बोलते हैं कि नहीं सर्टिफिकेट लेने से भी हमको पैसा चाहिए, तो कैसे सर्टिफिकेट मिलेगा, वही मुझे बहुत मेंटली प्रेशर दे रहे। वे मेरा सर्टिफिकेट है 10th का, ठीक है मेरा कोई एग्ज़ाम नहीं दूंगी, पर सर्टिफिकेट तो मुझे 10th का चाहिए क्योंकि मेरा हायर एजुकेशन वहाँ पर है। तो थैंक यू। ऐसे बोले तो इसीलिए हमको थोड़ा प्रॉब्लम हो रहा है, हम इधर पैसा नहीं दे सकते हैं। अगर आप देखिए एक स्टूडेंट का उसका फ्यूचर है एग्ज़ाम, उसका 1 ईयर का मेहनत है उसका एग्ज़ाम, अगर वो एग्ज़ाम नहीं दे सकता वो कैसा उसका साथ होगा। आप बोले एग्ज़ाम इधर नहीं दे सकते हैं तो डायरेक्टली हमको बोल देते हैं हॉल टिकट नहीं देंगे, और बोल रहे हैं गवर्नमेंट ITI कुछ पैसा मांग रहे हैं। तो प्लीज़ गवर्नमेंट ITI क्यों इतना ऐसे क्यों करते हैं, हमको भी पता नहीं है पैसा क्यों इतना पैसा क्या है चाहिए। एक्चुअली वो ये एक लेपर्सी संस्था है ना, इस संस्था में लेपर्सी स्टूडेंट को लेपर्सियों को या लेपर्सी के फैमिली को उनको सपोर्ट करना चाहिए, लेकिन इधर क्या इतना पैसा मांग रहे हैं और ऐसे एक्चुअली फिजिकली मेंटली हरासमेंट कर रहे हैं, ये ऐसे ही बोलना चाहिए। और देखिए इधर जो वो हेल्थ ख़राब होने से भी मेडिसिन नहीं देते हैं, ये सब करते हैं और हेल्थ अच्छा नहीं है इधर एक्चुअली सबका। हम उस दिन जाकर के बात के प्रिंसिपल साहब से, प्रिंसिपल साहब ने बोला है कि मैं आपको हॉल टिकट नहीं दूंगा, ऐसे बोलने से इसलिए हमने इधर हॉस्टल का रूल है फ़ोन 1 आवर देते हैं, फ़ोन ज़्यादा नहीं देते, इसलिए हमने हमारा फ़ोन उनको नहीं दिया, हमारा फ़ोन हमारा पर्सनल है इसलिए हमने रख दिया। और इधर का वो इतना पैसा मांगते हैं, एक्चुअली हमको इधर मनोज सर और वर्मा सर और रमन बाबा लेकर गए थे। मनोज सर, मैं इलेक्ट्रिकल स्टूडेंट हूँ, मनोज सर मेरे क्लास टीचर है, तो एक्चुअली मेरा हेल्थ अच्छा है उनके में वो जाकर के बात करते हैं, वो जाकर मनोज सर जाकर के अमृता मैडम कंप्यूटर के मैडम अमृता मैडम वो कितने बार खाने के बाद बोले, इसीलिए वो थोड़ा 2 दिन या 4 दिन अच्छा बनाए, अभी कुछ भी नहीं बनाते हैं। मॉर्निंग टाइम राइस, आफ्टरनून टाइम राइस, नाइट टाइम राइस देते हैं। और इधर पैसा मांगते हैं, प्लीज़ कुछ हेल्प कीजिए, हमारा लास्ट एग्ज़ाम डेट आ रहा है, हम कैसे एग्ज़ाम देंगे। हॉल टिकट हमारा, देखिए हम भी एक स्टूडेंट है, इस स्टूडेंट के लाइफ की बात है, हमको एग्ज़ाम देने के लिए अल्लाह कीजिए। हम प्लीज़ गवर्नमेंट ITI को बोलते हैं हमसे पैसा इतना मत लीजिए। हमको पहले बोले थे ना सब फ्री है, अभी बोल रहे हैं कि पैसा कहाँ से लाएंगे, हमारा फैमिली ही पोर फैमिली है और लेपर्सी बैकग्राउंड का है, हम पैसा कहाँ से लाएंगे, प्लीज़ समझिए। हमारे क्लास टीचर को बोलती है पे करने के लिए, हम लोग पे नहीं करेंगे तो आप क्या बोलती है बोलो, आपका डिसीजन क्या है। बोलती है तुम लोग को मैं CBT लिखने के लिए हॉल टिकट नहीं दूंगी। हाँ ओके सर, नहीं देंगे तो हम लोग भी देखेंगे आप कैसे नहीं देंगे। हम लोग बहुत कन्विंस किया, वो नहीं माना। उसके बाद हम लोग को गुस्सा आ गया, हम लोग फ़ोन सबमिट नहीं किया। वो बोला है उस टाइम कि मैं तुम्हारा रिस्पॉन्सिबिलिटी नहीं लूँगी, मैं तुम्हारा कुछ भी बात नहीं सुनूंगी, इसलिए हम लोग फ़ोन सबमिट नहीं किया। हम लोग को डर लगा ये उस पर उड़ीसा के उड़िया प्रिंसिपल होकर भी वो तो हमारी बात नहीं सुनेंगे, तो इधर हमारी बात कौन सुनेगी, इसलिए हम लोग फ़ोन सबमिट नहीं किए। उस पर वार्डन मैम ने बोला फ़ोन सबमिट करने के लिए, हम लोग बोले मैडम नहीं सबमिट करेंगे। फिर प्रिंसिपल ने वार्डन मैम को फ़ोन करके बोला उन लोग फ़ोन नहीं सबमिट करेंगे तो उन लोग को बताइए, उन लोग उनके पेरेंट्स को इन्फॉर्म करके उड़ीसा चले जाएंगे। हम लोग बोला ओके, हम लोग तो उड़ीसा नहीं जाएंगे, एग्ज़ाम देकर ही उड़ीसा जाएंगे, क्योंकि हमको हमारा कैरियर चाहिए, हम लोग 1 ईयर वेस्ट क्यों नहीं करना चाहिए हमको। इसलिए हम लोग बोला मैडम मनोज सर के पास जाऊँगी, क्योंकि मनोज सर को हम लोग पहले जानते हैं। पहले हम लोग मनोज सर, वर्मा सर को, पात्र सर है कि उड़ीसा के सारे उन तीनों को जानते हैं, वो तो नहीं है इधर। इसलिए हमने बोला मैं मनोज सर के पास जाकर बात करके उड़ीसा चले जाऊँगी और मनोज सर जो बोलेगी मैं वही करूँगी। वो वार्डन मैम ने बोला तुमने जाकर प्रिंसिपल सर के परमिशन लेकर मनोज सर के पास जाओ। हाँ ठीक है। मैं जो परमिशन लेने के लिए गए थे उस वक्त प्रिंसिपल सर वाइफ सडन आकर बोलती है कि तुम लोग को यूँ मनोज सर के पास जाएंगे, क्या हो गया इतना, मनोज सर के पास क्यों जाएंगे, क्यों बहुत बात बोला।
बहुत कैरेक्टरलेस बोला, हमको बिहेवियरलेस बोला, तो उधर हमको भी इसके लिए मेंटल हरासमेंट कीजिए प्लीज़। हम कैसे एग्ज़ाम लिखेंगे, हमको हेल्प कीजिए। थैंक यू। ఇలా ఉంటే వీటీసీ కేంద్రంలో జరుగుతున్న వ్యవహారాలపై కేంద్రం ప్రిన్సిపాల్తో ఏపీ జర్నలిజం ప్రతినిధి ప్రస్తావిస్తే అబ్బే అటువంటిదేమీ జరగలేదే, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, విద్యార్థులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. కావాలంటే ఈ మాట విద్యార్థులతోనే చెప్పిస్తామని కూడా అన్నారు. మాకు చెప్పింది ఆ బాధిత విద్యార్థులేననేసరికి నీళ్లు నమలడం ప్రిన్సిపల్ వంతయింది. ఇదండి వీటీసీ కేంద్రం ముసుగులో జరుగుతున్న అరాచకాలు. వీటీసీని చర్చిగా మార్చేసి మత మార్పిడికి కుట్రలు చేస్తూ విద్యార్థులను అష్టకష్టాలు గురి చేస్తూ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్, ఆయన సతీమణిపై తగిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇక్కడ పరిస్థితులపై దృష్టి సారించిన దృష్ట్యా యంత్రాంగం తక్షణమే మేలుకోకపోతే తదుపరి పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా.